ఈ లోకంలో రాముణ్ణి మించినటువంటి గొప్ప రాజు, ధర్మాత్ముడు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. రాముడు తన యొక్క తల్లిదండ్రుల మాటను ఏనాడు కూడా జవదాటలేదు. అదేవిధంగా తన యొక్క తమ్ములను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేటటువంటి వాడు. అంత గొప్పనివాడు రాముడు. అదేవిధంగా దశరథ మహారాజు శ్రీరాముణ్ణి అయోధ్యకు రాజును చేయాలనేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా అందరి సలహాలు కూడా తీసుకుంటాడు. అందరూ కూడా రాముణ్ణి రాజును చేయాలని చెప్తారు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా శ్రీరాముడు అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అదేవిధంగా భరతుని యొక్క తల్లి కైకేయి, అదేవిధంగా మందర పెట్టినటువంటి పంచాయతీకి నా యొక్క కుమారుడే రాజు కావాలి, శ్రీరాముడు రాజు వద్దు అని ఆమె దశరథ మహారాజు దగ్గర చెప్పడం జరుగుతుంది. అప్పుడు దశరథ మహారాజు శ్రీరాముని దగ్గర చెప్తాడు, కైకేయి ఈ విధంగా పలికింది అని. కానీ రాముడు మాట్లాడకుండా, నాన్న, చిన్నమ్మ పలికింది ఆమె మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు కావు. అదేవిధంగా విధి అనేటటువంటిది మనల్ని ఏ విధంగా నడిపిస్తే మనం ఆ విధంగా నడుస్తాం. దాంట్లో ఆమె తప్పు లేదు. ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. నువ్వు చెప్పావు కదా అడవులకు వెళ్ళామని అని చెప్పి శ్రీరాముడు అడవులకు వెళ్ళడానికి తయారు కావడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు కూడా, అన్న, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే వస్తాను. నీవు లేని రాజ్యం అయోధ్యలో నేను ఎక్కడ ఉంటాను అని చెప్పి లక్ష్మణుడు కూడా రాముని వెంట వెళ్ళడానికి తయారు కావడం జరుగుతుంది. అదేవిధంగా సీతాదేవి దగ్గరికి వెళ్ళి, సీత, ఇక్కడ మా అమ్మ నాన్నను అందరినీ కూడా మంచిగా చూసుకో. అదేవిధంగా నేను అడవులకు వెళ్తున్నాను, మా నాన్న ఆజ్ఞ ప్రకారం. నీ యొక్క తండ్రి దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు అని చెప్తాడు. అప్పుడు సీతాదేవి అంటుంది, రామ, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే. అంటే భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి. ఇది లోక సహజం. భర్త లేని దగ్గర భార్య ఎక్కడ ఉంటుంది స్వామి? నీవు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీవు లేనిది మాత్రం నేను ఇక్కడ ఎలా ఉంటాను అని చెప్పి సీతాదేవి కూడా రాముని వెంట బయలుదేరుతుంది. అదేవిధంగా దశరథ మహారాజు ఎంతో బాధపడతాడు. అంటే నాకు ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చేసినాయి. నేను రాముని రాజ్యం చేయాలి అనుకుంటే విధి ఇట్లా ఆడింది, నేనేం చేయాలి అని తన యొక్క మనసులో ఎంతో బాధపడతాడు. అదేవిధంగా అప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్యలో ఉండరు. వాళ్ళు బయటి రాజ్యాలను చూసి రావడానికని వెళ్తారు. అంటే ఇక్కడ రాముడు ఎంత గొప్ప కలిగినటువంటి మహానుభావుడు అంటే, ఈ కాలంలో కొంత ఆస్తిపాస్తులు ఎక్కువ తక్కువ అవుతాయని అన్నదమ్ములు కొట్లాడుకొని చనిపోతున్న కాలం. మరి ఆనాటి కాలంలో
తండ్రి వెళ్ళమని చెప్తే రాముడు ఎంతో గొప్ప మనసుతో అడవులకు వెళ్ళడం జరుగుతుంది. అంతటి మహానుభావుడు శ్రీరాముడు. అంటే రాముడు చెప్తాడు, మా నాన్న మాట ప్రకారం మా నాన్న అగ్నిలో దూకమన్నా నేను దూకుతాను. ఒక అడవిలోకి వెళ్ళడమే కాదు, ఆత్మాహుతి చేసుకోమన్నా కూడా చేసుకుంటాను నా తండ్రి కొరకు. నా తండ్రి మాట నేను ఎప్పుడు కూడా జవదాటనని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీరాముడు. అంటే రామాయణం మొత్తం చూసుకున్నట్లయితే రాముణ్ణి మించినటువంటి వాడు ఈ లోకంలో లేరు, పుట్టరు, పుట్టబోరు కూడా. అంతటి త్యాగధనుడు శ్రీరాముడు. అందుకోసమే ఈ యొక్క రామాయణంలో రాముని పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా సీతాదేవి పాత్ర కూడా. సీతాదేవి శ్రీరామునికి ఎడబాసినా కూడా, రావణాసుడు తీసుకెళ్ళి లంకలో పెట్టుకున్నా కూడా మరియు రాముణ్ణి ఆమె ఏనాడు కూడా మరవలేదు. ప్రతి క్షణం రామ ధ్యానమే. రావణాసుడు చెప్తాడు, ఈ యొక్క అడవిలో మీరు నివసిస్తున్నారు ఇక్కడ, అదేవిధంగా రామునికి ఏముంది, ఒక రాజ్యం లేదు, ఒక భోగం లేదు, ఏమీ లేదు. అటువంటి వానితో ఎలా జీవిస్తావు? నన్ను పెళ్లి చేసుకుంటే రాజభోగాలన్నీ కూడా అనుభవించేటట్లు చేస్తాను, నా రాజ్యమే నీకు ఇస్తాను అని రావణాసుడు చెబుతాడు. అప్పుడు సీతాదేవి అంటుంది, నా రాముడే నాకు రాజ్యం, నా రాముడే నాకు సర్వం, నా రాముడు లేని చోట నేను జీవించలేను. ఈ భోగాలు, రాజ్యాలు అనేటటువంటివి శాశ్వతమైనటువంటివి కావు. ఒక ప్రేమ అనేటటువంటిది శాశ్వతమని నిరూపించినటువంటి మహాసాధ్వి సీతాదేవి. అలాంటి గొప్ప మహానుభావుల కళ్ళ దేశం అనే యొక్క భారతదేశం. అందుకు ఈ భారతదేశంలో జన్మించినందుకు మనం ఎంతో గర్వపడాలి. నా దేశం ఎంతో పుణ్య దేశం, రాముడు ఏలినటువంటిది నా భారతదేశం అని మనం ఎంతో గొప్పగా పొగుడుకోవాలి. అంటే సీతాదేవి యొక్క గొప్పతనం అనేటటువంటిది ప్రతి ఒక్కరి లోపల కూడా కలిగి ఉండాలి. ఈనాడు ప్రతి ఒక్కరి లోపల స్వార్థాలు, అదేవిధంగా డబ్బులు, సంపాదనలు, భర్త ఉంటే ఏమి లేకపోతే ఏమి, భార్య ఉంటే ఏమి లేకపోతే ఏమి అనేటటువంటివి ఈనాడు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ రామాయణం ఒక్కసారి చదివితే దాంట్లో ఉండేటటువంటివి మంచిగా అర్థం చేసుకుంటే భార్యాభర్తల అనురాగం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలో మనకు తెలుస్తుంది. సీతాదేవి కొరకు రాముడు ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం, ఆప్యాయతలతో ఉండేటటువంటి వాడు. అదేవిధంగా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, తల్లిదండ్రుల పట్ల మనం ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలను కలిగి ఉండాలి అనేటటువంటిది తెలియజేస్తుంది రామాయణం. ఈనాడు స్వార్థంతో తల్లిదండ్రులను బయటికి వెళ్ళగొట్టడం జరుగుతుంది, దిక్కులేనటువంటి వాళ్ళను చేస్తుంది ఈ సమాజం. మరి అదేవిధంగా అన్నదమ్ములంటే ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ముల పట్ల అనురాగం, ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమలు చూపించాలి. అంతేకాని ఈ రోజులో అన్న లేకపోతే బాగుండే, తమ్ముడు లేకపోతే బాగుండే, ఆస్తి మొత్తం నాకైంటే బాగుండే అనేటటువంటి
దురాలోచనలు పెరిగిపోయినాయి. ఆ యొక్క దురాలోచనలను పక్కన పెట్టాలి. మళ్ళీ రాముడు తన యొక్క తమ్ముళ్ళ కొరకు ఎంత త్యాగం చేశాడు. అదేవిధంగా ఇప్పటి వాళ్ళైతే నా తమ్ముడు లేకపోతే మొత్తం నాకు వచ్చింటే బాగుండే అనేటటువంటి అసూయ ఈర్ష్యాలతో కూడుకున్నటువంటి సమాజం. అటువంటి దాన్ని తీసివేయాలి. రామాయణం మనకేం నేర్పుతుంది? రామాయణంలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటివి? ఒక కుటుంబం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది తెలియజేసేటటువంటిది రామాయణం. అలాంటి రామాయణంలో మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా భక్తికి ఆంజనేయుడు, రాముని యొక్క భక్తుడు ఆంజనేయుడు. అదేవిధంగా సీతను రాముని కలిపింది ఆంజనేయుడే మూలాధారం. ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు. అంటే భక్తుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? స్వార్థంతో భక్తు కాదు ఉండేది. 2 కొబ్బరికాయలు కొట్టి వేరే ఆస్తులు మొత్తం నాకంటే బాగుండే అనేటటువంటిది కాదు భక్తి. ఆంజనేయుడు తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటి భక్తి కావాలి. అలా ఉన్నప్పుడు ఒక కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ మంచిగా ఉంటాయి. ఇదే రాముని యొక్క గొప్పతనం.